గురుగారు నమస్కారం. శ్రీమాత్రేనం అండి. గురుగారు, బిగ్ బాస్ సీజన్ 8 ప్రస్తుతానికి నడుస్తూ ఉంది. జనాలు కూడా విపరీతంగా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉన్నారు. మరి ఎందుకు ఈ షోకి ఇంత క్రేజ్, జనాలు ఎరగబడి చూస్తున్నారు? ఏదైనా ఇంట్రెస్టింగ్ విషయం ఉందా? ఇది స్క్రిప్టెడ్ అంటారా లేదంటే ఫేక్ అంటారా? అంటే దేనికైనా అంటే జనాలు కూడా ఈ గొడవలు పడడం చూడడానికి ఇష్టపడుతున్నారా? అందరూ ఒక చోట ఉండి గొడవలు పడుతున్నారు కాబట్టి జనాలు ఆసక్తిగా చూస్తున్నారంటారా? మీరేమంటారు ఈ షో గురించి? మీరు చూస్తారా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ షో? నాకు అంత టైం దొరకదు. బిగ్ బాస్ షో అంటే ఏదో ఈ అడ్వర్టైజ్మెంట్లు అవి చూడడమే తప్ప ఎప్పుడైనా జర్నీలో ఉన్నప్పుడు కార్లో పెట్టుకొని చాలా మటుకు బిగ్ బాస్ అని మనకు అసలు సూట్ కాదు అది బిగ్ బాస్ అనేటటువంటిది. బికాజ్ ఎందుకు అంటే అది ఒక రియాలిటీ షో అంటారు, కొంతమంది స్క్రిప్టెడ్ అంటారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఈ సమాజం ఎట్లా ఉంది అని అంటే కనుక బిగ్ బాస్ అనేటటువంటిది ఒక ఎంటర్టైన్మెంట్ షో. మన భారతదేశంలో ఎంటర్టైన్మెంట్కి ఉన్నటువంటి ఆదరణ ఇంకా ఏ దానికి కూడా లేదు. క్రికెట్ ఎంటర్టైన్మెంట్ 100%. క్రికెట్, ఎంటర్టైన్మెంట్, సినిమాలు, దీనికి ఉన్నటువంటి ఆదరణ ఇంకా దేనికి లేదు. భక్తి సమాచారానికి లేదు, మన భక్తికి లేదు, హైందవ ధర్మానికి లేదు. అసలు ఇలాంటి వీడియోస్ వస్తున్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు స్కిప్ చేసి పెట్టేస్తారు. అంటే ఏదైనా ధర్మం గురించి తెలుసుకోవాలి అనే ఆలోచన ఎవరికి లేదు. ఏంటంటే టైంపాస్ చేయాలి, మనం ఇలాంటి షోని మనకు ఖాళీ ఉన్నప్పుడు ఇలాంటి షోలు పెట్టుకోవాలి, చూడాలి, అక్కడ జరుగుతున్నటువంటి సన్నివేశాలని మనం ఎంజాయ్ చేయాలి, ఇవే అంతే తప్ప ఇక్కడ ఇవన్నీ కూడా ఏంటి, ఇప్పుడు బిగ్ బాస్ షో అనేటటువంటిది కేవలం ఎంటర్టైన్మెంట్కు అందించినటువంటి ఒక రియాలిటీ షో అని చెప్పి అంటారు. కానీ నాకు తెలిసినటువంటి ప్రకారం అంటే నాకు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు లేదా ఏదో తెలిసినటువంటి వాళ్ళు ఏమంటారంటే కొంతమంది లేదండి ఇదంతా స్క్రిప్టెడ్ అని చెప్తూ ఉంటారు. అంటే ముందే వాళ్ళకి చెప్తూ ఉంటారు ఈ రకంగా చేయండి అని చెప్పి, స్క్రిప్ట్ రైటింగ్ అని చెప్పేసి అంటారు. మరికొంతమంది లేదండి ఇదంతా రియాలిటీ షో అని చెప్పేసి అంటారు. ఏది ఏమైనప్పటికీ దానివల్ల ఒరిగేదేం లేదు, వచ్చేదేం లేదు, ఏదో మనం చూసి ఆనందపడమే తప్ప దానివల్ల మనకి ఏదైనా ప్రయోజనం ఉందా? ఏం ప్రయోజనం లేదు. అది ఎవరు చూస్తారు అంటే నేను ఒక విషయం చెప్తాను. అది ఎవరు చూస్తారు అని అంటే కనుక మొత్తం పొద్దునంతా ఆఫీస్కి వెళ్ళి రాత్రి ఇంటి దగ్గర ప్రశాంతంగా ఎవరైతే ఉన్నారో లేదా పొద్దునంతా కష్టపడి రిలాక్స్గా కూర్చొని ఏదైనా చూద్దామంటే ఇదిగో ఈ బిగ్ బాస్ షో చూద్దాము అని అనుకునే వాళ్ళు దీంట్లో 90% తప్ప పని ఉన్నటువంటి వాడు, పని మీద శ్రద్ధ ఉన్నటువంటి వాడు, ఈ బిగ్ బాస్ షో అంటే కూడా తెలియనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా గురుగారు, ఈ షోకి క్రేజ్ రావటం పర్టికులర్గా ఇప్పుడు మన ఇంటి పక్కల ఎవరన్నా గొడవ పడినా ఏదన్నా వాళ్ళ గురించి చర్చించుకుంటూ ఉంటాం. మనం బయట పడం కానీ అలాంటి చర్చించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు జనాలు. సో అలాంటి వాళ్ళకి ఆ షోలో ఎక్కువ గొడవలు జరుగుతూ ఉంటాయి, కావాలని గొడవలు పెడుతూ ఉంటారు. సో ఎంటర్టైన్మెంట్ అంతా అక్కడే దొరుకుతుంది కాబట్టి జనాలు ఎడిక్ట్ అయిపోయారు అంటారా? ఇక్కడ ఎడిక్ట్ అవ్వడానికి అనేటువంటి దానికి మనం ఏం చెప్పలేం. కానీ కాకపోతే ఏంటంటే మన ఇండియన్ సైకాలజీ చెప్తాను. ఎదుటి వారికి ఎవరికైనా గొడవలు జరుగుతున్నాయి, ఎవరైనా కొట్టుకుంటున్నారంటే ఫస్ట్ మనమే ఉంటాం అక్కడ. అప్పుడు ఏం జరుగుతుందని ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటాము. అంటే మన గొడవలు మనం పక్కన పెడితే ఎదుటి వారికి ఏదైనా గొడవలు జరుగుతున్నాయి, కొట్లాడుకుంటున్నారు లేదా తిట్టుకుంటున్నారు అంటే దాన్ని చాలా ఇంట్రెస్ట్గా చూస్తుంటాం. అది ఇండియన్ సైకాలజీ అంతే. అంటే ఎక్కడైనా ఏదైనా జరుగుతుంది అంటే ఫస్ట్ ఉండేటటువంటి వాళ్ళు మన ఇండియన్సే. వేరేవాడు ఎవరు పట్టించుకోరు. పని ఉన్నటువంటి వాడు తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ఎవరు చూస్తారంటే అరే ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉంది, మనకేం పని లేదు కదా, కాసేపు ఎంజాయ్మెంట్ చేద్దామని చెప్పి చూసేవాళ్ళే ఉంటారు తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా చూడరు. ఈ బిగ్ బాస్ షో అనేటటువంటిది అంటే బిగ్ బాస్ గురించి అడిగారు కాబట్టి చెప్తారు. బిగ్ బాస్ అనేటటువంటిది ఒక ఎంటర్టైన్మెంట్ షో లాగానే చూడాలి తప్ప అనవసరంగా దాన్ని ఓన్ చేసుకొని అనవసరంగా వాడిట్లా వీడిట్లా అని జడ్జిమెంట్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే జడ్జిమెంట్ చేయాలి అంటే దాని గురించి పూర్తి అవగాహన మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు. ఇప్పుడు మన ఎవరైనా క్రికెట్ స్టేడియంలో ఎవరైనా క్రికెట్ ఆడుతున్నారు అనుకోండి, అబ్బా ఆ బంతి ఇలా కొడితే బాగుంటుంది, అరే ఈ రకంగా డిఫెండ్ చేస్తే బాగుంటుంది అని ఇక్కడ కూర్చొని మనం సలహాలు ఇవ్వచ్చు. కానీ ఆడేవాడికి తెలుస్తుంది దాని బాల్ ఎంత వేగంలో వస్తుంది, ఎలా ఆడాలి, దాన్ని ఏ రకంగా డిఫెండ్ చేయాలని వాడికే తెలుసు. అలాగే బిగ్ బాస్ షోలో కూడా వాళ్ళు అక్కడ కంటెస్టెంట్లు ఉన్నారు కాబట్టి వాళ్లకు దాని యొక్క పనితీరు తెలుస్తుంది తప్ప మనం ఇక్కడ కూర్చుండి అలా జరిగితే బాగుంటుంది, ఇలా జరిగితే బాగుంటుంది, సలహాలు సూచనలు మనం అనుకోవడానికే బాగుంటాయి తప్ప అది ఎంటర్టైన్మెంట్ షో లాగానే చూడాలి తప్ప అనవసరంగా దాన్ని విమర్శన చేసి అనవసరంగా దాన్ని ఇప్పుడు వాళ్ళు కూడా ఎందుకు పెడతారు? వారికి డబ్బులు ఊరికే పెట్టరు కదా, వాళ్ళు రేటింగ్ కోసం పెడతారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఈ సందర్భాలలో ఎంటర్టైన్మెంట్ ఏవైతే కంటెంట్స్ ఉన్నాయో అవి టాప్ పొజిషన్లో ఉన్నాయి, టాప్ రేటింగ్లో ఉన్నాయి. కాబట్టి ఇది కూడా అంటే ఇది 8th సీజన్, 8 సీజన్లు ఏమి ఊరికే చేయలేదు. వాళ్ళకు వచ్చే అడ్వర్టైజ్మెంట్లు కానివ్వండి, వాళ్ళకు వచ్చే ఇన్కమ్ కానివ్వండి, వాళ్ళు ఇప్పుడు
ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాళ్ళకు ఇన్కమ్ ఉంటేనే ఇలాంటి షోస్ పెడతారు, ఇన్కమ్ లేకుంటే ఎందుకు పెడతారు చెప్పండి. కాబట్టి వాళ్ళకు వచ్చే అడ్వర్టైజ్మెంట్లు, వాళ్ళకు వచ్చేటటువంటి మనీ ఏదైతే ఉందో, వాళ్ళకు 1000 కోట్లు వస్తే అందులో ఒక 10 కోట్లు వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళు ఖర్చు పెడతారు. లేదా ఒక 20 కోట్లు వచ్చాయనుకోండి, ప్రైజ్ మనీ ఎంత ఉంటుంది, మహా అయితే ఒక ₹1 కోటి ఉంటుంది. మిగతా 10 కోట్లు అయితే వీళ్ళకే కదా, మా టీవీ వాళ్లకు. కనుక ఇదంతా కూడా ఎంటర్టైన్మెంట్ షో అనేటటువంటిది ఇన్కమ్ కోసం జనరేట్ చేసినటువంటిదే తప్ప వేరే దాని గురించి కాదు. ఇంకోటి, అందులో జరిగేటటువంటివి నాకు తెలిసి ఒక 20-30% స్క్రిప్టెడ్ రైటింగ్ ఉంటాయి. మిగతావన్నీ సహజ సిద్ధంగా ఇక ఇంట్లో జరుగుతున్నటువంటి సంఘటనలు. ఇక పబ్లిక్ ఎందుకు చూస్తున్నారు అనే ఆలోచనకు వస్తే, ఒక సెలబ్రిటీ లైఫ్ ఎలా ఉంటుంది ఇంటి దగ్గర అనేటటువంటి విధానంతో ఆసక్తితో చేసేవాళ్ళు కొంతమంది, కొన్ని దశలో వారు ఉంటారు. మిగతా వారు ఏ దశలో ఉంటారు, వీళ్ళందరూ కూడా సెలబ్రిటీస్. ఒక సీరియల్ రంగంలో ఉన్నటువంటి వారు, ఒక సినిమా రంగంలో ఉన్నటువంటి వారు, ఒక నాటక రంగంలో, లేదా ఒక ఏదో ఇతరత్ర రంగాలలో ఈ ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారో అలాంటి వారు, ఇలాంటి వాళ్ళందరినీ ఒకే ఇంట్లో పెట్టి వీళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంటుంది, వీళ్ళు ఏ రకంగా బిహేవ్ చేస్తారు, వీళ్ళ యొక్క దినచర్య ఏంటి అనేదంతా కూడా వాళ్ళు అంత 24 గంటలు జరుగుతుంది కదా, అది ఒక గంటలోనే చూపిస్తారు. గురుగారు, మీరు బిహేవియర్ అన్నారు కాబట్టి ఒక్కొక్క ప్రశ్న ఇక్కడ. మనల్ని ఎవరూ చూడట్లేదు అన్నప్పుడు మనం ఎలా ఉంటాము అనేది మన బిహేవియర్, మన క్యారెక్టర్ ఏదో అనుకోవచ్చు. కానీ అక్కడ అన్ని కెమెరాలు మనల్ని సర్వేలెన్స్ చేస్తూనే ఉంటాయి. సమ్వేర్ ఎక్కడో ప్రైవసీ ఉండదు. ఇక్కడ మనల్ని చూస్తున్నారు కాబట్టి ఆ ఉండే బిహేవియర్ కానీ అదంతా వేరు. మరి అది రియల్గా ఎలా ఉండగలుగుతారు అసలు అక్కడ? నిజంగా అంటే ఒక మనిషి ఇప్పుడు మనిషి నిత్య జీవితంలో మన ఇంట్లో ఉంటే ఫోన్కో టీవీకో దేనికో ఒకటి అలవాటు పడిపోయి మనం కొన్ని తగ్గించుకునే స్వభావాలు ఉంటాయి. అదే బిగ్ బాస్ షోలు అనుకోండి, సాంకేతిక మాధ్యమాలు ఏమీ ఉండవు. అంటే సెల్ ఫోన్ లాంటివి, టీవీ లాంటివి ఏమీ ఉండవు. మనుషులతోటే మాట్లాడుకోవాలి. అంటే ఆ బిగ్ బాస్ షో అనేటటువంటిది ఏంటంటే దాదాపు పూర్వం ఒక 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు పోతే అప్పుడు యంత్రాంగం ఏమీ లేదు, మనుషులతోటే మాట్లాడుకోవాలి. ఒక పల్లెటూరులో ఒక అరుగు ఉండేటటువంటి ఇంటి ముందర, దాని మీద కూర్చొని సాయంకాలం అయిందంటే అందరూ ఎట్లా మాట్లాడుకునే వాళ్ళు, అలా ఒక బిగ్ బాస్ షో వేదికను ఏర్పాటు చేసుకొని వాళ్ళందరినీ ఒక వేదిక మీద తీసుకొని వచ్చి వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, వాళ్ళు ఏ రకంగా ఉంటారు, వాళ్ళ కోపం ఏంటి, ఆవేశం ఏంటి, అగ్రెసివ్నెస్ ఏంటి, వాళ్ళు మాట్లాడుకునే పద్ధతులు ఏంటి, విధానాలు ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు అని అన్నీ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి చూపించేటటువంటిది షో. ఇంకోటి దీంట్లో ఏంటి అంటే 24 గంటల పాటు ఒకే ఇంట్లో ఉంటారు. 24 గంటలు చూపించడం లేదు కదా మనకు. అట్లా చూపిస్తే అరే ఇది రియాలిటీ అని మనకు తెలిసేటటువంటిది. కానీ ఒక గంటలో వాళ్ళు చేసేటటువంటి మెయిన్ పాయింట్స్ తీసుకొచ్చి మనకు చూపిస్తున్నారు. అది మనం ఎంటర్టైన్మెంట్లా భావించి ఒక ఎంటర్టైన్మెంట్లా చూడడమే తప్ప దాని గురించి పెద్ద అసలు బిగ్ బాస్ షో అనేటటువంటిది ఎవరి కోసం పెట్టారు అంటే రిటైర్డ్ అయినటువంటి పీపుల్స్ కోసము, లేదా ఆ సీరియల్స్లో వీళ్ళు చూస్తారు, అరే వీళ్ళు దీంట్లో ఎట్లా ఉంటారు అనే ఒక ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో అది క్రియేట్ చేయడానికే తప్ప బిగ్ బాస్ షో అనేటటువంటిది ఎంటర్టైన్మెంట్ షో లాగానే చూస్తుంది. గతంలో కూడా సీజన్ 7లో అనుకుంటా పల్లవి ప్రశాంత్ గారు గెలిచారు. ఆ సమయం సాధారణంగా మనం ఈ గొడవలు అనేవి మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప ఇలా చూస్తూ వస్తాం. బట్ ఇక్కడ ఈ కంటెస్టెంట్ల విషయంలో కూడా వచ్చి గవర్నమెంట్ ప్రాపర్టీస్ డ్యామేజ్ చేయడాలు ఇలాంటివన్నీ ఇంత టాక్సిక్ అయిపోతుంది. గతంలో కూడా ఇలాంటివి జరిగింది. అంటే గతంలో పల్లవి ప్రశాంత్ తనతో పాటు ఇంకెవరు ఉండే అమర్దీప్, ఇద్దరు ఉన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య అసలు బిగ్ బాస్ షోలోనే వీళ్ళిద్దరి మధ్య చాలా రచ్చ జరిగిందని చెప్పేసి కొన్ని అడ్వర్టైజ్మెంట్లు వచ్చింది. వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత అనవసరంగా దీనిని ప్రజల వద్దకు తీసుకొచ్చేసి వాళ్ళిద్దరి మధ్య అనవసరం రప్చర్ చేయడమే తప్ప దీనివల్ల ఒరిగింది ఏముంది చెప్పండి. పోనీ వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు మళ్ళీ ఇప్పుడు, కానీ నష్టం జరిగింది ఎవరికి? అనవసరంగా వీడు నావాడు వాడు నావాడు అనుకొని నష్టపోయింది ప్రజలే తప్ప దీంట్లో వాళ్ళకి వచ్చింది ఏమని చెప్పి అనవసరంగా ఆ పల్లె రైతు బిడ్డనే ఎవరు ఉన్నాం అతను అనవసరం జైలుకు వెళ్ళడము, అక్కడ జైల్లో ఉండడం, ఇవన్నీ ఎందుకు అసలు? ఇవన్నీ కూడా పనికి రానటువంటి దందాలే తప్ప పనికొచ్చేది ఏం లేదు. కాకపోతే ఏదో ప్రజలు ఎంటర్టైన్మెంట్ని ఆశిస్తున్నారు కదా, ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి కదా, మనకు 4 డబ్బులు వెనకేసుకోవాలి కదా. ఇప్పుడు ఈ బిగ్ బాస్ షో రావడం వల్ల మీమర్స్కు డబ్బులు వస్తాయి, అలాగే ఈ రివ్యూ రాసే వాళ్ళకు డబ్బులు వస్తాయి. ఇలా ఒక ఎంటర్టైన్మెంట్ షో మీద 100 మంది బతుకుతారు. సరే బతకనివ్వండి, తప్పేముంది. వాళ్ళ ఇన్కమ్ కోసం వాళ్ళు చేస్తున్నారు,
వాళ్ళ షోస్ వాళ్ళు చేసుకుంటున్నారు. అలా చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి 4 డబ్బులు వస్తాయి. అది మనం చూస్తున్నాం కాబట్టి మనకి ఏంటి ఎంటర్టైన్మెంట్ లాగా అనిపిస్తుంది. అంటే మనకి ఎంటర్టైన్మెంట్ తీరిపోతుంది, వాళ్ళకు డబ్బులు వస్తున్నాయి, వాళ్ళకు అన్ని రకాలుగా కూడా వాళ్ళకు ఈ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. దానివల్ల 100 మంది బతుకుతున్నారు. సరే, ఈ బిగ్ బాస్ షో అనేటువంటి ఫైనల్గా చెప్పాలంటే బిగ్ బాస్ షో ఈజ్ ఏ ఎంటర్టైన్మెంట్ షో. ఎంటర్టైన్మెంట్ లాగానే చూడడం తప్ప అనవసరంగా కక్షలు కట్టుకొని వీడు ఇది చేశాడు కదా, వాడు అది చేశాడు కదా, నీకు 24 గంటలలో జరిగింది 1 గంటలో చూపిస్తున్నారంటే అందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు స్క్రిప్టెడ్ ఉంది, ఎంతవరకు వాళ్ళు చెప్పింది చేస్తున్నారు అనేది ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాలి తప్ప అనవసరంగా ఆ బిగ్ బాస్ షో వల్ల మీ మైండ్ ఖరాబ్ చేసుకోకండి. ఒక్కొక్కసారి కొంతమంది ఇళ్లలో ఏంటంటే మా ఆయన ఊకే బిగ్ బాస్ చూసి అసలు మమ్మల్ని పట్టించుకోవడానికి కూడా కొన్ని ఫోన్లు వస్తాయండి. అట్లాంటి సిచ్యువేషన్ సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అంటే బయటకు వెళ్ళినటువంటి మనిషి ఇంటికి వచ్చిన తర్వాత రిలాక్స్గా ఇంట్లో ముచ్చట పెడతారు, మాట్లాడతారని కొంతమంది కోరుకుంటారు. కానీ చాలామంది ఆ బిగ్ బాస్ చూస్తూనే ఉంటాడండి. అసలు అది చూసి మేము అసలు ఏం చెప్తున్నారో కూడా వినిపించుకోడండి, అంతటి మైకంలో పడిపోతాడు, అసలు ఏముంటుందో అని చెప్పేసి కూడా చాలామంది హరాస్మెంట్ చేస్తూ ఉంటారు. అంటే బిగ్ బాస్ షో అనేటటువంటిది ఎలా మారిపోయిందంటే అబ్బా ఎక్కడ నేను ఏం మిస్ అవుతానో అని చెప్పేసి చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఆ బిగ్ బాస్ షో వల్ల కూడా ఇలాంటి వాళ్ళు జమ అవుతున్నారు. అలాంటి వాళ్ళు క్రియేట్ కావడం వల్ల ఏమవుతుంది, అది గొడవలకు దాడుతుంది. అంతకుముందు సీజన్ 6లో కౌశల్ ఆర్మీ అని, ఇలా సీజన్ 2 ఇట్లా ఆర్మీలని పెరిగిపోతున్నాయి. ఇక్కడ ఏం ఆర్మీ, అసలు ఆర్మీ అంటే ఏంటి, ఎందుకోసం ఆర్మీ పెంచుకుంటున్నారు అనేదే అర్థం కాదు. పోనీ ఆర్మీ ఏదైనా మంచి కోసం ఉపయోగపడుతుందా, లేదా సమాజం కోసం ఏదైనా ఉపయోగపడుతుందా, ఏమీ లేదు. అంతా డబ్బా, ఇదంతా ఒక డొల్ల, ఏమీ ఉండదు దీంట్లో. ఏదో చూసి అప్పటి వరకు ఎంటర్టైన్మెంట్ అయ్యి మనకు ఏం పని లేకపోయినా మనకి ఏది లేకపోయినా ఏదో చూసి ఎంటర్టైన్మెంట్ అయ్యి మర్చిపోవాలే తప్ప అనవసరంగా వీడు ఇట్లా చేశారు వాళ్ళు అట్లా చేస్తారు, వాళ్ళు ఏం చేసుకుంటే మనకి ఎందుకు అసలు దానివల్ల పోనీ మనకి ఏదైనా లాభం ఉందా, ₹1 లాభం ఉందా, ఏం లాభం లేదు. కాదు, అది ఒక షోని షో లాగానే ఇప్పుడు జబర్దస్త్ ఉంది, శ్రీదేవి డ్రామా కంపెనీ ఉంది, ఇలా ఎన్నో షోలు ఉన్నాయి. దాన్ని చూసి మనం ఏమంటున్నామా, ఏమంటాం, అది కూడా ఒక షో. బిగ్ బాస్ అనేటటువంటిది ఒక షో. దాని గురించి నాగార్జున గారి కోసం చూసేటటువంటి వాళ్ళు ఉంటారు. ఏంటంటే ఆ షోని నమ్ముకున్న వాళ్ళు చాలా మంది బతుకుతున్నారు. 100%. ఇప్పుడు ఇక్కడ అంటే సంతోషమైనటువంటి విషయం ఏంటంటే ఒక షో చేస్తున్నారంటే దాని మీద బ్రతికే వాళ్ళు కొన్ని 100 మంది ఉంటారు. అది నచ్చకపోవచ్చు, కాకపోతే దాని మీద బ్రతికే వాళ్ళు ఉంటారు, వాళ్ళు బతుకుతారు కదా. బతికించడంలో తప్పేముంది, జీనేదో, నువ్వు బ్రతుకు, ఇంకోళ్ళని బతికించు అనేటటువంటి నినాదం ఉన్నటువంటి దేశం మన భారతదేశం. కాబట్టి షోని షోలాగా చూడు అంతవరకు, అంతేగాని నువ్వు విమర్శించడం కానీ అనవసరంగా దాని గురించి నువ్వు గొడవలు పెట్టుకోవడం కానీ, వీడు నా ఆర్మీ, వీడు నాకు ఇష్టము, వీడు చాలా దాన్ని ఏమంటారు ఒక హైప్ క్రియేట్ చేసేసుకొని అనవసరంగా నువ్వు తక్కువ చేసుకోకు. ఎందుకంటే అది ఒక షో. ఆ షో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళు ఇవాళ కాకపోయినా రేపు కలిసే ఉంటారు. కానీ వాళ్ళ వల్ల మనం నష్టపోకూడదు. ఎప్పుడైనా బిగ్ బాస్ని ఒక షోలా చూడండి, అంతే తప్ప అనవసరంగా దాని గురించి రాద్ధాంతం చేసుకోకండి, గొడవలకు దారి తీసుకోకండి. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇస్తారు. వీళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలి అనేది ఏముండదు. అది ఫైనల్ ప్రైజ్ ఎప్పుడో ఒకరికి అది ఫిక్స్ అయి ఉంటుంది, వాళ్ళకే ఇస్తారండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, బిగ్ బాస్ మీద మీ అనాలిసిస్ అందించినందుకు. నమస్కారం సార్.